ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఏ విధంగా ప్రజల్ని మాయ చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి. అది చేయకుండా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి ఈరోజు ప్రజల నుంచి ఎలా డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే హిందువులుగా ఉండి ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే భయం లేకుండా, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేకుండా నోటికొచ్చిన అబద్ధాల్ని పందికోగలిసిందంటారు, జంతుకోగలిసిందంటారు, ఫిష్ ఆయిల్ కలిసిందంటారు. ఈరోజు సిబిఐ రిపోర్ట్ క్లియర్ కట్గా ఇచ్చింది. ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు, ఎటువంటి పంది కొవ్వు కలవలేదు, ఎటువంటి ఫిష్ ఆయిల్ కలవలేదు అని. మరి ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి, ముఖ్యంగా హిందువులకి మీరు క్షమాపణ చెప్పాలి. కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలని మళ్ళీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే వేషాలే వేసుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త వేషాలు వేసుకోవడం, నోటుకు వచ్చింది వాగటం. ఆ రోజు తిరుపతిలో ఏం మాట్లాడావయ్యా? జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడావు. తర్వాత ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిపి పంపించారని చెప్పావు. ఈరోజు తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు కలవలేదు అని చెప్పి సిబిఐ ఇవ్వటమే కాకుండా ఈరోజు అయోధ్యకు పంపించిన లడ్డూల్లో కూడా నాణ్యమైన నెయ్యినే వాడారు, ఎటువంటి జంతు కొవ్వు, పంది కొవ్వు లేదని స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేసింది. మరి పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులకి? కానీ సిగ్గు లేకుండా నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని మేం కాదు చెప్పడం, మాకు క్షమాపణ చెప్పాలి అంటారు. మీకెందుకు క్షమాపణ చెప్పాలి? చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నందుక, లేదా ఇదే దుర్గమ్మ టెంపుల్లో అనుసంధానంగా ఉన్న 21 టెంపుల్ని గుద్దేసినందుక, లేదా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ఎంత పవిత్రమైందో మనకు తెలుసు దాని మీద అబద్ధాలు చెప్పినందుక? దేనికి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలి? నీకెందుకు క్షమాపణ చెప్పాలో నువ్వు చెప్పాలి.